ఎవ్రీవన్, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. అసెంబ్లీలో కృష్ణా ప్రాజెక్టుల అప్పగింతపై యుద్ధం జరిగింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ హోరాహోరీ తలపడ్డాయి. ఎవరి వాదన వారు వినిపించారు. ఇందులో రాజకీయముందా, రాష్ట్ర ప్రయోజనాలున్నాయా అన్న సంగతి తర్వాత, కానీ అసలు విషయం ఏంటంటే పార్టీలు రెండూ కలిసి బీజేపీని విలన్ను చేశాయి. ప్రాజెక్టులు అప్పగించడం లేదా ఉంచుకోవడం రెండింటిలో దేన్నీ తమ విధానంగా చెప్పలేని పరిస్థితిలో బీజేపీ ఉండిపోయింది. ఈ వ్యవహారంలో బీజేపీ ఆటలో అరటిపండుగా మారింది. ఇది బీజేపీకి పార్లమెంట్ ఎన్నికలకు ముందు తీర్చలేని సమస్యే. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు ప్రాజెక్టులను అప్పగించిన వ్యవహారంపై అసెంబ్లీలో వాడీవేడీ చర్చ జరిగింది. ఈ చర్చ సారాంశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వమే ప్రాజెక్టులను బలవంతంగా తీసుకుంటూ తెలంగాణకు అన్యాయం చేసిందన్న సందేశం ఇవ్వడం. బీఆర్ఎస్ నేతలు అదే తరహా ప్రసంగాలు చేశారు. కాంగ్రెస్ నేతలు కూడా అదే చెప్పారు. అయితే ఇక్కడ రాజకీయం ఏంటంటే వీరి ప్రసంగాల్లో ఎక్కడా కేంద్రాన్ని తప్పుపట్టలేదు. అయినా అసలు విలన్ కేంద్రమేనన్న సంకేతాలను గట్టిగా పంపారు. ఈ రాజకీయం చూసి ఎలా స్పందించాలో తెలియక బీజేపీ నేతలు సైలెంట్గా ఉండిపోయారు. కనీసం నోరు కూడా తెరవలేకపోయారు. కృష్ణా ప్రాజెక్టులని కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రానికి అప్పగిస్తోందనేది బీఆర్ఎస్ ప్రధాన ఆరోపణ. తాము అప్పగించే ప్రశ్నే లేదని, గతంలోనే అప్పగిస్తూ సంతకాలు చేశారని కాంగ్రెస్ వాదిస్తోంది. దీనిపై అసెంబ్లీలో వాడీవేడీ చర్చ. ఇందులోనే తాము ప్రాజెక్టులు అప్పగించబోమని తీర్మానం చేసింది కాంగ్రెస్. బీఆర్ఎస్ కూడా సమర్థించింది. మరి బీజేపీ ఎక్కడా? ఇక్కడ బీజేపీ రెండు విధాలుగా ఇరుక్కుపోయింది. అందుకే సైలెంట్ అయిపోయింది. రెండు పార్టీలు కలిసి పరస్పర యుద్ధం చేసుకున్నట్లుగా షో చేసి బీజేపీని విలన్గా ప్రజల ముందు పెట్టారన్న అనుమానాలు బీజేపీ నేతల్లో పెరుగుతున్నాయి. అసెంబ్లీలో యుద్ధం చేస్తే తెలంగాణలో రాజకీయమంతా బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య జరుగుతోందని అనిపిస్తే అందులో తప్పేమీ లేదు. ఎందుకంటే ఈ విషయంలో బీజేపీ తన వాదన కూడా వినిపించడానికి ఆసక్తి చూపలేకపోయింది. తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ఏదో పోరాటం నడుస్తోందని, రెండు పార్టీల మధ్య యుద్ధం జరుగుతోందని అనిపించడానికి కృష్ణా ప్రాజెక్టుల పేరుతో రాజకీయం చేస్తున్నారని బీజేపీ అనుమానిస్తోంది. అసలు లేని విధానాన్ని తెరపైకి తెచ్చి సభలు, సమావేశాలు పెట్టుకుంటున్నారని, ఇదంతా లోక్సభ ఎన్నికల రాజకీయమని గట్టిగా నమ్ముతోంది. అయితే కౌంటర్ ఇవ్వడానికి మాత్రం ఆ పార్టీకి సరైన అవకాశం, వాయిస్ దొరకడం లేదు. కృష్ణా ప్రాజెక్టుల్ని తాము కాపాడుతున్నామంటే తాము కాపాడుతున్నామని బీఆర్ఎస్, కాంగ్రెస్ అసెంబ్లీ వేదికగా వాదించుకుంటున్నాయి. నిజానికి విభజన చట్టం పాస్ అయినప్పుడే కేంద్రం ఆధీనంలోకి ప్రాజెక్టులు వెళ్లాయి. 10 ఏళ్లు బీఆర్ఎస్ అధికారంలో ఉంది. అప్పుడు కృష్ణా ప్రాజెక్టులపై కేఆర్ఎంబీ అజమాయిషీ మొదలైంది. ఎవరికి ఎప్పుడు ఎంత నీళ్లు కావాలో కేఆర్ఎంబీ నిర్ణయిస్తోంది. బోర్డు సమావేశం ఏర్పాటు చేసి ఒప్పందాల మేరకు నీళ్లు కేటాయిస్తోంది. 10 ఏళ్లలో కేఆర్ఎంబీ రెండు రాష్ట్రాల అనుమతులతోనే కదా నీళ్ళిస్తోంది. ఇప్పుడు కొత్తగా ఆధీనంలోకి తీసుకోవడం అంటే భద్రతను చేపట్టడం, కేంద్ర బలగాల పరిధిలోకి ప్రాజెక్టుల భద్రత తీసుకోవడం. ఇది ఎందుకు జరుగుతుందంటే పోలింగ్ రోజు ఏపీ సర్కార్ చేసిన నిర్వాకం వల్ల జరిగింది. పోలింగ్ రోజు సాగర్ డ్యాంపై ఏం జరిగిందో అందరూ చూశారు. ప్రాజెక్టులను ఆక్రమించుకున్న ఏపీ పోలీసులు బలవంతంగా గేట్లు కూడా ఎత్తేసుకున్నారు. ఇదంతా రాజకీయ వ్యూహంలో భాగమేనన్న అనుమానాలున్నాయి. ఇది రెండు రాష్ట్రాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడడానికి కారణమైంది. మరోసారి అలా జరగకుండా కేంద్రం రక్షణ ఏర్పాటు చేసింది. నిజానికి ఇది చేయడం కేంద్రానికి అవసరం. రాష్ట్రాల మధ్య సామరస్య వాతావరణం కాపాడాలి. ఇందులో రాజకీయాలకు చోటు లేదు. పైగా కేంద్ర ప్రభుత్వానికి తెలుగు రాష్ట్రాల్లో ఒకదానిపై ఇష్టం, మరో రాష్ట్రంపై అయిష్టం చూపాల్సిన అవసరం లేదు. అంతిమంగా నువ్వు కొట్టినట్లుగా నటించు, నేను ఏడ్చినట్లుగా భావిస్తానని రెండు పార్టీలు ఎవరూ ఊహించని రాజకీయం చేశాయి. ఇంతకాలం బీజేపీతో ఆ పార్టీ సన్నిహితం, ఈ పార్టీ సన్నిహితం అని చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించారని, ఇప్పుడు కాంగ్రెస్, బీఆర్ఎస్ మాత్రమే యుద్ధం చేస్తున్న భావన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారని బీజేపీ నేతలు అంటున్నారు. కానీ ఈ విషయాన్ని ప్రజలకు ఎలా చెప్పాలో మాత్రం వారికి అర్థం కావడం లేదు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు బీజేపీకి ఇదో పెద్ద విషమ పరీక్షగా మారింది. తిప్పికొట్టలేక ప్రజల ముందు దోషిగా నిలబడాల్సి వస్తోంది. subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.